Okay, 2 times 8. 2 times 8 is 16. Na. Hello everyone, welcome back to another video. సో ఇల్లు మారామని చెప్పాం కదా, మేము ఇల్లు మారాం అనమాట. అందుకే ఆ టైటిల్ లో కూడా అలా పెట్టా, కొత్త ఇంట్లోనే హోమ్ స్కూలింగ్ చేసామని చెప్పేసి. నవంబర్ ఎండింగ్ లో మేము ఇల్లు మారాము. సో ఈ మంత్ అంతా బ్రేక్ ఇద్దాం అనుకున్నాం, డిసెంబర్ అంతా ఏం చెప్పకుండా. బట్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కిడ్స్ అని చెప్పి. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం మనం ఆపితే ఇంక యూజ్ ఉండదు కదా. ఇంట్రెస్ట్ గా ఉన్నప్పుడు ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు కూడా. సో చాలా మంది హోమ్ స్కూలింగ్ అంటే ఇంట్లో చదువు చెప్పడమే అనుకుంటున్నారండి. నేను మళ్ళీ చెప్తున్నాను, హోమ్ స్కూలింగ్ ఈజ్ నాట్ అబౌట్ ఆల్ స్టడీస్ అండి. చాలా ఫన్ బేస్డ్ లెర్నింగ్ ఉండాలి. దాంతోపాటు లాట్ ఆఫ్ వాళ్ళ హ్యాండ్స్ తోని గ్రాస్ మోటార్ స్కిల్స్ అని కానీ, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ యాక్టివిటీస్ కానీ అలాంటివి చాలా చేయించాలి. బట్ అలాంటివన్నీ నేను అన్యకి చాలా చేయించాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని చెప్పి 4 పార్ట్స్ అయితే నేను ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేసే ఉన్నాయి, పాత వీడియోస్, ఎర్లియర్ వీడియోస్ లోని. సో ఆ లింక్స్ నేను మళ్ళీ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూడండి. సో నేను ఇప్పుడైతే ఇల్లు మారాను కాబట్టి ఇప్పుడే కొంచెం సెటిల్ అవుతున్నా, ఇంటి పనులు చాలా ఉన్నాయి కాబట్టి నేను అలాంటి హోమ్ బేస్డ్ లైక్ ప్లే బేస్డ్ యాక్టివిటీస్ ఇప్పుడైతే పెట్టట్లేదు. బట్ ఈ వీడియోలో అయితే లాట్ ఆఫ్ లైక్ స్టడీస్ రిలేటెడ్ అండ్ డ్రాయింగ్ రిలేటెడ్ చాలా పెట్టాను. సో వాచ్ టిల్ ద ఎండ్. అసలు నేను ఈ 2-3 వీక్స్ లో, ఇల్లు మారిన తర్వాత ఒక 2-3 వీక్స్ లో ఏం చేయించాను అని చెప్పేసి అయితే ఈ వీడియోలో పెడుతున్నాను. సో వాచ్ టిల్ ద ఎండ్. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ స్టడీస్ అండి, బట్ చాలా ఫన్ బేస్డ్ లెర్నింగ్ ఉండాలి. మీరు గేమ్స్ ఆడిస్తూనే లెర్నింగ్ చేపిస్తూ ఉండాలన్నమాట. మంది క్లాసెస్ గురించి, మెటీరియల్ గురించి అప్రోచ్ అవుతున్నారండి. యూట్యూబ్ లో కమెంట్ పెట్టినా కూడా నేను ఈమెయిల్ డీటెయిల్స్ ఇస్తాను. సో రీచబుల్ గా ఉండాలి. మీకు ఆన్సర్ కావాలి, డీటెయిల్స్ కావాలంటే ఈమెయిల్ మీ ఆర్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా, న్యూ ఇయర్ కొంచెం గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాను. ఒక 2 వీక్స్ అలా బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఏమి చేయించకుండా, ఏమి యాక్టివిటీస్ చేయించకుండా, బట్ వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తే చూస్తాను. ఎందుకంటే లైక్ ఫ్రెండ్స్ వస్తున్నారు, కొంచెం పనులు ఉన్నాయి, చాలా వెకేషన్ ఉంది, అన్ని ఉన్నాయి కాబట్టి న్యూ ఇయర్ కి అయితే ఏం చేయాలనుకోవట్లేదు. బట్ న్యూ ఇయర్ తర్వాత నుంచి కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి. బట్ ఏం చేస్తానే ఏంటి అన్నది వీడియో చేయగలిగితే, ఎడిటింగ్ చేయగలిగితే చేస్తాను, చెప్తాను. ఇల్లు మారాం కదా, సో ఆ పాత ఇంట్లో చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. ఆ క్లిప్పింగ్ కూడా చిన్నది పెడతాను. చాలా ఎమోషనల్ అయ్యాను నేను ఇల్లు మారిన తర్వాత. అంటే చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు అని కాదు, లాట్ ఆఫ్ మెమరీస్ ని హోల్డ్ చేస్తే వదిలేయడం చాలా కష్టం అనమాట. బట్ చేంజ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. అన్ని అక్కడే పుట్టింది, అక్కడే ఎక్కువ పెరిగింది. 3.5 years అక్కడే ఎంజాయ్ చేసాం కదా మేము. అండ్ లాట్ ఆఫ్ లెర్నింగ్. అట్ నేను ఎక్కువ నేర్చుకున్నాను, తను ఎక్కువ అక్కడే నేర్చుకుంది. లైక్ బాబు వచ్చింది ఆ ఇంటికి ఫస్ట్. సో చాలా లాట్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి. సో ఆ క్లిప్పింగ్స్ కూడా చిన్నగా పెడతాను. ఎనీ క్లాస్ డీటెయిల్స్ రిలేటెడ్ అయితే మాత్రం జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి ఆర్ ఈమెయిల్. కింద ఈమెయిల్ ఇస్తున్నాను, ప్రతి దాంట్లోని నా ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, ఈమెయిల్ చేయండి. Morning. missing 804. అని చిన్న పిల్లప్పుడు అందుకే ఆడట్లేదు. నువ్వు ఆ ఇంట్లోనే పుట్టావు, స్మాల్ బేబీని 3rd day తీసుకొచ్చావు. ఒక్కడమే ఉన్నా నేను, డాడీయే. అన్ని ఆ ఇంట్లోనే పెంచాను నిన్ను. ఆ ఇంట్లోనే ఎన్నో మెమరీస్, ఆ ఇంట్లో ఎంతో నేర్చుకున్నాం. నీకు గుర్తుందా అన్యమా? నీకు గుర్తుందా ఆ బెడ్ మీద ఆడుకునేవాళ్ళం అన్ని? స్మాల్ బేబీ అప్పుడు అన్ని చదువుకునేవాళ్ళం, గేమ్స్ ఆడుకునేవాళ్ళం. బెడ్ అంతా అలాగే చేసేదాన్ని. అందుకే ఆ బెడ్ కూడా తీసుకొచ్చాను. ఆ బెడ్ వద్దొద్దు అన్నారు మీ డాడీ. వద్దొద్దు, ఆన మీ బెడ్ మీద ఎక్కువ ఆడుకుంది, తెచ్చి బేస్మెంట్ లో పెట్టుకుందాం అని చెప్పాను డాడీకి. బెడ్ తెచ్చాను. స్మాల్ బేబీ అలా చేసేది ఆ బెడ్ మీద. చాలా నేర్చుకున్నావు అక్కడ. నేను చాలా నేర్చుకున్నాను, నువ్వు చాలా నేర్చుకున్నావు. అలా వస్తారా? ఇంకా ఏం తీయాలి నీకు? సిగ్గుపడుతుంది అనమ్మా. నువ్వు అక్కడ ఎలా నేర్చుకున్నావు, ఇక్కడ కూడా అలాగే నేర్చుకోవాలి, ఇంట్లో కూడా. ఓకేనా? ఓకేనా అన్నయ్య? నువ్వు కూడా ఓకేనా?
ఇది ఓల్డ్ హౌస్ అన్నమాట. మేము ముందు ఉన్న అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్ ఇది. ఎవ్రీ కార్నర్ చాలా క్లీన్ చేయించి ఇచ్చాం. మనమే ఇక్కడ ఏంటంటే షిఫ్టింగ్ మేమే చేసుకున్న తర్వాత మొత్తం క్లీన్ చేసి ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఇల్లు మనకి ఎలా ఇచ్చారో అలా హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇంకా కొన్ని పేపర్స్ అక్కడ నేను వాల్ మీద ఎక్కువ స్టిక్ చేస్తాను కదా, అవి ఇంకా తీయలేదు మా హస్బెండ్. కొన్ని లాస్ట్లో తీయాలి. సో కొంచెం అయితే అలా వీడియో తీయమని చెప్పాను కొంచెం అంతా క్లీనింగ్ అయిన తర్వాత, ఎందుకంటే చాలా ఫైన్ వేస్తారు. సో మన దగ్గర కొంచెం ఇలా క్లీన్ చేయించి ఇచ్చామని చెప్పేసి ఒక ప్రూఫ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి వీడియో తీశారు. ఎవ్రీ కార్నర్ ఆఫ్ దిస్ హౌస్ ఇస్ ఎ మెమరీ. నాకు చాలా చిన్న పిల్ల చిన్న అడుగులతో ఇల్లంతా తిరిగేసేది. ఇల్లు చేంజ్ అయిన 2 daysకి అడిగింది అనమాట అన్య, వెళ్ళిపోదాం పాతింటికి, అక్కడే నాకు నచ్చింది అని చెప్పేసి. ఇప్పుడు 1 month అవుతుంది ఇల్లు చేంజ్ అయ్యి. సో షీ వాజ్ ఫైన్ నౌ. బట్ ముందైతే కొంచెం 2 days తర్వాత అడిగింది అనమాట, ఇంకా వెళ్ళిపోదాం, ఎన్ని రోజులు ఉంటాం ఇక్కడ, వెళ్ళిపోదాం మన ఇంటికి అనేది. కమింగ్ బ్యాక్ యాక్చువల్ వీడియో అండి, ఇది హోమ్ స్కూలింగ్ రిలేటెడ్. సో డ్రాయింగే కదా, నెగ్లెక్ట్ చేయదండి. డ్రాయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా ఫోకస్ పెరుగుతుంది, పెన్సిల్ గ్రిప్ చాలా బాగా వస్తుంది. మీరు నేర్పించక్కర్లేదు, డ్రాయింగ్ యాక్టివిటీస్ ఇస్తే ఆటోమేటిక్గా పెన్సిల్ గ్రిప్ చాలా బాగా వస్తుంది. అండ్ లుక్ ఎట్ దట్ అటెన్షన్, ఫోకస్ ఏంటి అన్నీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. సో డ్రాయింగే కదా అని తీసి పడేయద్దు, అది కూడా చాలా ఇంపార్టెంట్, ఇంక్లూడ్ చేయండి. నెక్స్ట్ ఏ కలర్ ఉంది, నెంబర్ ఏంటి? తెలియదు. 4 ఏ కలరు? Orange. మరి ఆరెంజ్ అయితే ఎల్లో ఎందుకు డ్రా చేస్తున్నావు? ఇది ఏ కలరు? ఒకసారి ఇద్దరు కలిసి కూడా ఇలా కూర్చుంటారనమాట, గొడవ చేయకుండా. చాలా రేర్ కేసు. సో తను బాబేమో మ్యాథ్స్ అబాకస్ చేస్తున్నాడు, పాపేమో ఏదో రాస్తుంది, అది ఏంటో కూడా నాకు తెలియదు, గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది. 4, 5, 8, 7, 1, 2, 3, 4, 5, 6, 7. నెక్స్ట్ ఏం వర్డ్? Code. క్రో. CROW. కౌంట్ చేసుకో. 1, 2, 3, 4, 5, 6, 7. గుడ్ జాబ్, గుడ్ జాబ్. నువ్వులో ఆమె చిట్టు తొల్లులు బెండ్ అవ్వలేదు. నా చిట్టు తొల్లులు ఎందుకు బెండ్ అవ్వలేకపోతుంది? ఎందుకు వచ్చేస్తుంది నీకు అక్కడ పెయిన్? ఎక్కువ ఆటలాడేస్తే అలాగే ఉంటుంది చిట్టు తొలికి. పెట్టు. ఇదేంటి? జింక్. జోడియాక్. వెతుకుదా ఎక్కడ ఉన్నాయో. లెట్ సర్చ్. 0 నాకు దొరికేసింది. అక్కడ కూడా సర్కిల్ చేసేసుకో, డౌన్ కూడా. నెక్స్ట్ 1 ఎత్తికేద్దాం. అది జింక్ అమ్మా, అది కాదు కదా నువ్వు పెట్టింది. ఇప్పుడు 0 పెట్టావు. లేదమ్మా, అందుకనే బ్లూ తీసుకున్నావు కదా, దట్స్ ఓకే. డార్క్ బ్లూ కదా, ఇట్స్ ఓకే.
నేను 1 year చేయాలి. సరే 1 చేయతే 1 కప్ ఫినిష్ చేయి. నేను కాదు 6 లో 1 year ఫినిష్ చేయాలి. సరే 6 ఇంకా చాలా ఉన్నాయి కదా అక్కడ. అవి ఏ చేస్తాను. ఓకే సరే 2 times 8 అంటే ఎలా చేస్తా? 10 2 times 10 12 times 2 వావ్ ఎంత అను పాప ఇది 24 కరెక్టే అమ్మో. మమ్మీ కొంచెం సైడ్ వస్తుంది అందుకనే ఓకే 2 times 8 ఓకే 2 times 8 1 time 2 టైమ్స్ ఇది మల్టిప్లికేషన్ 2 times 4 times 2 1 2 2 3 6 4 2 8 ఎడిషన్ కాదు కదా మీకు అదే చెప్పాను. ఇక్కడ క్రాస్ ఉంది. క్రాస్ అంటే టైమ్స్ ఆర్ మల్టిప్లికేషన్. 2 3s మరి 2 + 3 మరి 2 times 3 సరే బాయ్ చెప్పి. బాయ్. ఎన్ని స్టార్స్ పెట్టాలి? వెల్ డన్ కూడా రాయినా? వెల్ డన్ అన్యా. గుడ్ జాబ్ అన్యా. గుడ్ జాబ్ అన్య పాపులడు. ఏం రాసు? అబౌట్ స్పెల్లింగ్ చెప్పు. చూడకుండా ఇటు చూడు సినాని చూసి ఆఫ్టర్ స్పెల్లింగ్ వచ్చే 2 words. హ్యాపీ క్లబ్ 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 క్లబ్. నువ్వు చెప్పినా అబౌట్ స్పెల్లింగ్ ఏంటది? ఆఫ్టర్ వెరీ గుడ్. యాక్చువల్గా నేను నాన్యకి నేర్పించాలి అనుకోలేదు సైట్ వర్డ్ స్పెల్లింగ్స్, బట్ మా బాబు నేర్చుకొని వస్తాడనమాట. నాకు నేర్పించాను అల్లరి చేస్తుంది, సో అందుకే తనకు కూడా నేర్పించాను అవి. మిడిల్ రాస్తున్నావా అని ఎటు చూడు. మిడిల్లో రాస్తున్నావా? వచ్చినవన్నీ ఫస్ట్ ఫిల్ చేసేస్తుంది. 4 2s 8 12 2s ఎంతమ్మా? 12 2 12s 24 2 2s 2 7s సరిపోయిందా? సర్లే 2 7s 2 5s 10 7 2s 2 5s 10 2 6s ఎంత? 2 6s 2 7s రాసి మరి నీకు వచ్చు కదా. ఓకే 2 8s 5 2s 5 2s 7 2s 2 7s అన్నట్టు 7 2s అని ఒకటే ఇందాకే చెప్పావు. 2 5s 10 అన్నావు, 2 6s 12 అన్నావు, 2 7s ఇక్కడ ఇంకా అన్ని నీవు అయిపోయి కదా. 9 లేదా? 2 9s 1
రిమైనింగ్ వన్ ఫిల్ చేసే ఫాస్ట్ గా 2 12 24 రాసావా 2 2 4 2 7 2 2 7 ఇది కొంచెం అయ్యిందా ఇది కొంచెం ఇలా అయ్యింది సరే చెయ్యి రెడీ అనమ్మా రెడీ హైడ్రోజన్ హీలియం లిథియం బెరిలియం బోరాన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఫ్లోరిన్ నికెల్ సోడియం మెగ్నీషియం అల్యూమినియం సిలికాన్ ఫాస్ఫరస్ సల్ఫర్ క్లోరిన్ నైట్రోజన్ పొటాషియం కాల్షియం ఇప్పుడు చూడకుండా అక్కడ పెట్టి పక్కన హైడ్రోజన్ హీలియం లిథియం బెరిలియం బోరాన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఫ్లోరిన్ సోడియం మెగ్నీషియం అల్యూమినియం సిలికాన్ ఫాస్ఫరస్ సల్ఫర్ క్లోరిన్ నైట్రోజన్ పొటాషియం కాల్షియం రెడీ అనమ్మా నీట్ గా రాయి ఓకేనా నీట్ గా ఈ 2 లైన్స్ లోనే రావాలి నాకు డక్ ద షార్ట్ వోవెల్ వస్తే సి కే వెరీ గుడ్ నౌ రైట్ లాక్ లో కింద 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 లాక్ ఆ షార్ట్ వోవెలేనా సో సి కే వెరీ గుడ్ నౌ రైట్ పింక్ వచ్చే పింక్ నీట్ గా సోటోవల్ ఇంక్ పింక్ ఇప్పుడు షార్ట్ వోవెల్ రాలేదు కాబట్టి ఓన్లీ కే వెరీ గుడ్ ఓకే నౌ రైట్ ఫ్రాక్ ఫుడ్ ఫర్ ఫుడ్ సరిగ్గా నెక్స్ట్ వన్ దిస్ ఇస్ లైక్ ద హెడ్ ఫోన్ ఓకే నువ్వు రాయి ఫ్రాక్ రాయి ఫుడ్ ఎందుకు సీకే పెట్టావు ఆయిస్ స్మాల్ షార్ట్ బబుల్ ఓకే నౌ రైట్ డ్రింక్ white no white color because white lekada small white unte okay pictures big white అన్ని white పంపించాలి ఇవి కోలేవు ఇవి పంపించాలి ఇది ఉండాలి ఆన్ ఎల్లో అండ్ ఆన్ అనమా పాంపామ్స్ ఇంక సరిపోలేదు అనుకో బ్లాక్స్ పెట్టు నీ దగ్గర స్మాల్ బ్లాక్స్ ఉన్నాయి కదా ఇంకా ఉన్నాయా నీ దగ్గర పాంపామ్స్ ఓకే ఒకవేళ ఇంకా అవి కూడా సరిపోకపోతే ఆ బ్లాక్స్ తీసుకొని పెట్టుకో ఓకే ఓకే చెప్తున్నానమ్మా ఇంకా నీకు ఎక్స్ట్రా కావాలంటే బ్లాక్స్ కూడా యూజ్ చేసుకో ఓకే అనమసి ఓకే ఓకే అంటదా అనమ్మ ఎలాగంటది ఓకే అంటదా చిత్రకాల బాస్ క్లబ్ ఇదేంటి అది ఓకే నీకు వచ్చేసింది ఇప్పుడు ఈ 2 ఓకే వెరీ గుడ్
ట్రబుల్ క్లఫ్, బాస్ క్లఫ్ వచ్చాయా? దాని తర్వాత ఏముంటాయని చెప్పాను? సిడిఈఎఫ్జి ఏబిసి. దాంతో పెట్టుకో. ఆ 2 నీకు డ్రా చేయడం వస్తాయా? నీకు వచ్చా డ్రా చేయడం? ట్రై చేస్తావు పెన్సిల్ తోని? వద్దా? సరే అయితే ఫస్ట్ పెట్టుకో, అయితే నేర్చుకో. హెయిర్ కి పిల్కా వేస్తానేది, నీ రబ్బర్ బ్యాండ్ తెచ్చుకో, 1 పిల్కా వేస్తాను. 1 + 9 10 + 9 51 + 9 + 9 -1 + 10 60. వెరీ గుడ్. 64 + 9 64 + 9 -1 + 10 63. +10 చేసావు కదా ఇటు. 64. 73. లాస్ట్ క్వశ్చన్ అనమా. 73 ఓకే. మహాశక్తి మణి దీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశ్ మణి దీపములో మంత్ర రూపిణి మన మనసులలో కొలువైయుంది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మనోసుకాలు మణి ద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణి ద్వీపానికి మహానిధులు. పద్మరాగముల సువర్ణ మనులు 10 ఆమడల పొడవును గలవు మధురమగు చందన సుధలు మణి ద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించి మణి ద్వీపం దేవదేవుల నివాసం అది ఏ కైవల్యం. 64 కళా